What is limiting reagent? Limiting reagent or a limiting reactant is a substance which is completely consumed in reaction. అంటే ఒక కెమికల్ రియాక్షన్ తీసుకుంటే అది కంప్లీట్గా ప్రొడక్ట్ ఫామ్ చేసేస్తుంది కదా. ఫామ్ చేసినప్పుడు దాంట్లో ఏ రియేజెంట్ మొత్తం యూజ్ అయిపోతుందో, మొత్తం కన్జ్యూమ్ అయిపోతుందో దాన్ని మనం లిమిటింగ్ రియేజెంట్ అంటాం అనమాట. సపోజ్ దీన్ని ఒక కామన్ థింగ్తో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సపోజ్ ఐ వాంట్ టు డూ సమ్ చీజ్ శాండ్విచెస్. చీజ్ శాండ్విచ్ చేయాలంటే మనకి ఏం కావాలి? బ్రెడ్స్. నేను ఇక్కడ నాకున్న ఇవి నేను ఏమనుకుంటానంటే ఇంగ్రీడియంట్స్. జనరల్గా కుకింగ్ లాంగ్వేజ్లో ఇంగ్రీడియంట్స్ చెప్తారు. సో ఇది కెమిస్ట్రీకి అప్లై చేస్తున్నాం కాబట్టి వీటినే నేను రియాక్టెంట్స్ అనుకున్నాను. రియాక్టెంట్స్ ఆర్ రియేజెంట్స్. ఓకే, ఇది ప్రొడక్ట్. సో ఇప్పుడు ఇక్కడ 2 చీజ్ స్లైసెస్ ఉన్నాయి, 6 బ్రెడ్స్, 10 వెజ్జెస్ ఉన్నాయి. సో ఈ అన్ని వాటితో మీరు మ్యాక్సిమమ్ చీజ్ శాండ్విచెస్ ఎన్ని ప్రిపేర్ చేయగలరు? చీజ్ శాండ్విచ్ అంటే చీజ్ స్లైస్ ఉండాలి కదా. సో యూ క్యాన్ డూ మ్యాక్సిమమ్ 2 చీజ్ శాండ్విచెస్. దిస్ ఇస్ ద ప్రొడక్ట్ యూ కెన్ సే. అంటే ఇప్పుడు 2 చీజ్ స్లైసెస్ మొత్తం కన్జ్యూమ్ అయిపోయిన తర్వాత 2 శాండ్విచెస్ ప్రిపేర్ అయిపోయాయి. సో దెర్ ఈజ్ నో ప్రోగ్రెషన్ ఆఫ్ రియాక్షన్. ఇంకా మీరు చేయడానికి చీజ్ శాండ్విచ్ చేయడానికి ఇక్కడ చీజ్ లేదు. అంటే ఇది టోటల్ కన్జ్యూమ్ అయిపోయింది కాబట్టి ఈ ప్రొడక్షన్ ఆఫ్ ఈ ప్రొడక్ట్ని మనం లిమిట్ చేసేస్తుంది అనమాట. సో ఇక్కడతో ఇక్కడ నేను అయిపోయాను అని చెప్తుంది అనమాట. సో అంటే ఏం చేస్తుంది? లిమిట్ చేసేస్తుంది ప్రొడక్షన్ ఫామ్ అవడాన్ని. సో ప్రొడక్ట్ ఫామ్ అవడాన్ని. సో అందుకని దీన్ని ఏమంటాం అంటే లిమిటింగ్ రియేజెంట్. ఇక్కడ ఇది ఏమవుతుందంటే లిమిటింగ్ రియేజెంట్. సో ఇది అయిపోతే మనకి రియాక్షన్ ముందుకి జరగదు. ఓకే, ఇప్పుడు దీంట్లో ఈ 2 సైజెస్కి 2 శాండ్విచ్కి మనకి ఇక్కడ 4 బ్రెడ్స్ యూజ్ చేసాం అనుకుందాం. అలాగే ఇక్కడ ఒక 6 వెజ్జెస్ యూజ్ చేసిందాం అనుకుందాం. ఇక్కడ ఇంకా ఎన్ని మిగిలాయి? మనకి 2 బ్రెడ్స్ మిగిలిపోయాయి, అలాగే 4 వెజ్జెస్ మిగిలిపోయాయి. ఇక్కడ కన్జ్యూమ్ అయినవి ఇవి. సో రిమైనింగ్ ఇంకా 2, ఈ 4 మిగిలిపోయాయి. సో ఇవేమవుతాయంటే మనకి ఎక్సెస్ రియేజెంట్స్. ఏవైతే అన్రియాక్టెడ్ ఉంటాయో, ఏవైతే కావాల్సిన దానికంటే ఎక్కువ ఉండిపోతాయి రియాక్టెంట్స్లో, వాటిని మనం ఎక్సెస్ రియేజెంట్స్ అంటాం అనమాట. ఓకేనా? లిమిటింగ్ రియేజెంట్ ఈజ్ అ సబ్స్టెన్స్ దట్ ఈస్ టోటలీ కన్జ్యూమ్డ్ వెన్ కెమికల్ రియాక్షన్ ఈస్ కంప్లీటెడ్. ద అమౌంట్ ఆఫ్ ప్రొడక్ట్ ఫార్మ్డ్ ఈజ్ లిమిటెడ్ బై దిస్ రియేజెంట్. Okay, since the reaction cannot continue without it, no more product will form. Okay, this is about limiting reagent. So this is the example for calculating limiting reagent and excess reagent. Okay, first stoichiometry ఏ క్వశ్చన్ అయినా సరే ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటి? రైట్ డౌన్ ద ఈక్వేషన్. వాట్ ఆర్ ద రియాక్టెంట్స్ హియర్? మెగ్నీషియం ఆక్సైడ్ ఫామ్ అయింది దేంతో? ఇఫ్ Mg రియాక్ట్స్ విత్ ఆక్సిజన్, సో Mg ప్లస్ O2 gives rise to MgO, right? Magnesium oxide. So you have to balance it. 2Mg, 2MgO, right? So ఇప్పుడు దీన్ని మీరు మాస్ ఇంటర్ప్రిటేషన్ చేసుకోండి. అంటే 2Mg. సో దీన్ని మనం మాస్ రాసుకుంటే Mg మెగ్నీషియం అటామిక్ వెయిట్ ఎంత మనకి? 24.31. సో 2 ఉన్నాయి కాబట్టి యూ విల్ గెట్ 48.61 grams ఆఫ్ Mg. ఓకే, MgO మాలిక్యులర్ వెయిట్ ఎంత మనకి? 40.31. యాక్చువల్గా మెగ్నీషియం ఏమో 24.31, ఆక్సిజన్ 16. సో యుల్ గెట్ 40.31. సో 2 మాలిక్యూల్స్ ఉన్నాయి కాబట్టి దట్ విల్ బి 80.6 grams. ఓకే, నా ఇప్పుడు దీన్ని బట్టి మనం ఏం చేయాలి? లిమిటింగ్ రియేజెంట్ అంటే ఏంటి? ఏ రియాక్టెంట్తో మనకి లీస్ట్ అమౌంట్ ఆఫ్ ప్రొడక్ట్ ఫామ్ అవుతుందో అది లిమిటింగ్ రియేజెంట్. ఓకే, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఇందాక మనం థియరిటికల్గా చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ప్రాక్టికల్గా ఒక ఈక్వేషన్ ఇచ్చినప్పుడు మీరు ఎలా అసెస్ చేయాలంటే, ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే, ఉన్న రియాక్టెంట్స్తో ఎంత ప్రొడక్ట్స్ ఫామ్ అయిందో క్యాలిక్యులేట్ చేయండి. ఏ రియాక్టెంట్తో అయితే మనకి ప్రొడక్ట్ తక్కువగా ఫామ్ అవుతుందో ఆ రియాక్టెంట్ మనకి లిమిటింగ్ రియేజెంట్ అవుతుంది. అంటే ఇప్పుడు Mgతో మనం ఎంత MgO ఫామ్ అయిందో క్యాలిక్యులేట్ చేయాలి. అలాగే O2తో ఎంత MgO ఫామ్ అయిందో క్యాలిక్యులేట్ చేయాలన్నమాట. సపోజ్ ఇక్కడ 48.61 grams ఆఫ్, ఇది 2 moles కదా, ఇది 2 moles, ఇది 2 moles. సో 48.61 grams నుంచి 80.6 grams ఆఫ్ MgO ఫామ్ అయింది. ఓకే, దెన్ ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన వెయిట్కి ఎంత ఫామ్ అవుతుంది? 2.40 gramsకి ఎంత ఫామ్ అవుతుంది? సో క్రాస్ మల్టిప్లికేషన్ అగైన్ 2.40 into 80.6 డివైడెడ్ బై 48.61. ఓకే, యూ విల్ గెట్ ఆల్మోస్ట్ 4 grams మీకు వస్తుంది. ఓకే, ఇది దేనిది? ద రియాక్టెంట్ మెగ్నీషియంది. ఓకే,
మెగ్నీషియం నుంచి ఎంత ఫామ్ అయింది ఇచ్చిన వేడితో క్యాలిక్యులేట్ చేసాం. ఓకే, డన్. ఇప్పుడు ఆక్సిజన్ చూడాలి మనం. ఆక్సిజన్ చూస్తే ఎలా చెప్తాం మనం? ఇది ఎంత ఆక్సిజన్ O2 అంటే ఎన్ని గ్రామ్స్ ఇక్కడ మనకి? 32 కదా. 16 × 16 32. సారీ, 16 + 16 32. సో 32 గ్రామ్స్ ఆఫ్ ఆక్సిజన్ రియాక్ట్ అయ్యి మనకి 32 గ్రామ్స్ ఆఫ్ ఆక్సిజన్ రియాక్ట్ అయ్యి మనకి ఎంత ఇచ్చింది? 80.6 గ్రామ్స్ ఆఫ్ MgO ఇస్తే, ఓకే, ఇప్పుడు మనకి ఇచ్చిన ఆక్సిజన్ అంతా క్వశ్చన్లో 10.0, దట్ ఈస్ సింప్లీ 10 గ్రామ్స్. సో 10 గ్రామ్స్ ఆఫ్ ఆక్సిజన్ ఎంత అమౌంట్ ఆఫ్ MgO ఇస్తుంది? సో 10 × 80.6 by 32.0 you can say. So this will give you 25.2 grams almost. ఓకే, ఇదేంటిది? ఇది MgO కదా, ఇది కూడా MgO which is formed by oxygen. ఇది కూడా MgO which is calculated by ఆక్సిజన్. అంటే చూడండి, ఇక్కడ మెగ్నీషియం రియాక్టెంట్ మనకి రియాక్ట్ అయ్యి 4 గ్రామ్స్ ఆఫ్ MgO ఇస్తే, ఇక్కడ ఆక్సిజన్ రియాక్టెంట్ రియాక్ట్ అయ్యి మనకి ఎంత ప్రొడక్ట్ ఇస్తుంది? 25.2 గ్రామ్స్ ఇస్తుంది. అంటే ఈ రెండింటిలో ఏది తక్కువ? 4 గ్రామ్స్. అంటే మెగ్నీషియం మనకి తక్కువ అమౌంట్ ఆఫ్ లీస్ట్ అమౌంట్ ఆఫ్ ప్రొడక్ట్ ఇస్తుంది అనమాట. లీస్ట్ అమౌంట్ ఆఫ్ ప్రొడక్ట్ ఇస్తుంది. సో అదేమవుతుంది మనకి? లిమిటింగ్ రియేజెంట్. హియర్ మెగ్నీషియం ఈజ్ లిమిటింగ్ రియేజెంట్. స్టూడెంట్స్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, డోంట్ కన్ఫ్యూజ్. ద రియేజెంట్ ఆర్ రియాక్టెంట్ విచ్ గివ్ యూ ద లీస్ట్ అమౌంట్ ఆఫ్ ప్రొడక్ట్ ఈజ్ లిమిటింగ్ రియేజెంట్, రైట్? సో దీనికి రివర్స్. సో ఎక్కువ అమౌంట్ ఆఫ్ ప్రొడక్ట్ ఏది ఇస్తుందో అదేమవుతుంది? మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ ప్రొడక్ట్ అయితే ఏమొస్తుందో అది మనకి ఎక్సెస్ రియేజెంట్. ఓకే, ఈ రెండు ఇప్పుడు యూ కెన్ ఫైండ్ అవుట్ ది లిమిటింగ్ రియేజెంట్ అండ్ ఎక్సెస్ రియేజెంట్. దీని నుంచి ఏం చేయాలన్నారు మనం? క్వశ్చన్ ఇక్కడ వరకు అయింది. లిమిటింగ్ రియేజెంట్ కనుక్కున్నాం, ఎక్సెస్ రియేజెంట్ కూడా కనుక్కున్నాం. హౌ మచ్ ఎక్సెస్ రియేజెంట్ ఈజ్ లెఫ్ట్ ఓవర్? సో ఈ రియాక్షన్ అయిపోయిన తర్వాత మనకి ఎంత మిగిలిపోయింది? సో దాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే మనం చాలా సింపుల్ అనమాట, చిన్న లాజిక్ యూజ్ చేయాలంతే. ఇక్కడ మనకి రియాక్షన్ తీసుకుంటే 2 mg 1 మోల్ ఆక్సిజన్ని తీసుకుంది మనకి ప్రొడక్ట్ ఇవ్వడానికి. అదే మాస్లో చెప్పుకుంటే 48.61 గ్రామ్స్ ఆఫ్ మెగ్నీషియం ఎంతతో రియాక్ట్ అయ్యి మనకి MgO ఇచ్చింది? దట్ మీన్స్ టు కంప్లీట్ ద రియాక్షన్ 48.61 గ్రామ్స్ ఆఫ్ మెగ్నీషియం నీడ్ 32 గ్రామ్స్ ఆఫ్ ఆక్సిజన్ టు గివ్ యూ ద ప్రొడక్ట్ కదా. అది మనకి ఇచ్చింది క్వశ్చన్లో. సారీ, ఇక్కడ మనం రాసుకున్న ఈక్వేషన్లో. ఇప్పుడు ఇక్కడ మనకి క్వశ్చన్లో ఇచ్చిన ఇదంతా 2.40 అంటే 2.40 ఆఫ్ మెగ్నీషియం రియాక్ట్ అవ్వి మనకి ప్రొడక్ట్ ఫామ్ అవ్వాలంటే హౌ మచ్ ఆక్సిజన్ ఇట్ నీడ్స్? దట్ గివ్స్ 2.40 into 32 by 48.61 which will give you the excess reagent amount. ఆల్మోస్ట్ నేను ఎగ్జాక్ట్ వాల్యూస్ అయితే వేయట్లేదు, బట్ ఇక్కడ క్యాలిక్యులేషన్ నెంబర్స్ కంటే కాన్సన్ట్రేట్ ఆన్ ద ప్రాసెస్ దట్ ఐఎమ్ డూయింగ్. ఓకే, దెన్ యూ విల్ గెట్ 1.6 గ్రామ్స్. ఇదేంటి? ఎక్సెస్ రియేజెంట్ అమౌంట్. ఓకే, సో హౌ మచ్ ఎక్సెస్ రియేజెంట్ లెఫ్ట్ ఓవర్ ఇన్ ద రియాక్షన్? సో రియాక్షన్లో అసలు మనం తీసుకున్నది ఎంత? ఇప్పుడు మనం క్వశ్చన్ చూస్తే ఎంతతో రియాక్ట్ అయింది? రియాక్ట్ విత్ 10 గ్రామ్స్ ఆఫ్ ఆక్సిజన్తో రియాక్ట్ అయింది. ఓకే, 10 గ్రామ్స్ ఆఫ్ ఆక్సిజన్తో రియాక్ట్ అయింది. ఎంత ఉంది ఎక్సెస్? 1.61 గ్రామ్స్. సో దిస్ విల్ గివ్ యూ హౌ మచ్ ఇట్ విల్ బి? 8.4 ఆర్ సంథింగ్. 8.4 excess reagent left over. Okay students, I hope you understand this. అంటే ఇక్కడ మనం బుక్స్లో చూస్తే ఆల్మోస్ట్ లిమిటింగ్ రియేజెంట్ని ఎక్సెస్ రియేజెంట్ అమౌంట్ క్యాలిక్యులేట్ చేయడం 3-4 మెథడ్స్ ఉంటాయి. జస్ట్ ఫాలో 2 మెథడ్స్, దట్స్ ఎనఫ్. ఇయర్ వి డిస్కస్డ్ 1 మెథడ్. ఏంటంటే మనం దేని నుంచి తీసుకున్నాం? లిమిటింగ్ రియేజెంట్ మాస్ నుంచి ఎక్సెస్ రియేజెంట్ మాస్ క్యాలిక్యులేట్ చేసి దాని నుంచి లెఫ్ట్ ఓవర్ ఎక్సెస్ రియేజెంట్ క్యాలిక్యులేట్ చేస్తాం. అలా కాకుండా లిమిటింగ్ రియేజెంట్ కాకుండా ప్రొడక్ట్ మాస్ నుంచి కూడా దీన్ని క్యాలిక్యులేట్ చేస్తాం. దట్ విల్ బి లిటిల్ బిట్ కన్ఫ్యూజింగ్. ఏదో ఒక మెథడ్ ఫాలో అయ్యి ప్రాక్టీస్ చేసి నెక్స్ట్ మెథడ్కి వెళ్ళండి. దట్స్ బెటర్ థింగ్. ఓకే, సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ లిటిల్ బిట్ డిఫరెంట్. వాట్ ఈస్ దిస్? విల్ 28.7 grams of SaO2 react completely with 22.6 grams of H2O2? If not, identify the limiting reagent. So as usual, you have to write the
equation first, that is SiO2 reacts with H2F2. H2F2 తో రియాక్ట్ అయితే మనకి ఏమొస్తుంది, SiF4 plus H2O. So you should balance this 2 2. ఓకే, సో దీని మాలిక్యులర్ వెయిట్ మనం క్యాలిక్యులేట్ చేయాలి. దట్ విల్ బి 60.08 grams. అలాగే ప్రొడక్ట్ 1.4.07 grams. దిస్ ఇస్ 1 mole, ఇది 2 mole, ఇది 1 mole. అంటే 1 mole ఆఫ్ SiO2 2 moles ఆఫ్ H2F2తో రియాక్ట్ అయ్యి 1 mole ఆఫ్ SiF4 అనేది మనకి ప్రొడక్ట్ ఫామ్ అయింది. సో ఇక్కడ వీళ్ళు అడిగింది ఏంటి అంటే, సో 28.7 grams ఆఫ్ SiO2 తీసుకుంటే ఇది 22.6 grams ఆఫ్ H2F2తో కంప్లీట్గా రియాక్ట్ అయ్యి మనకి అవుతుందా ప్రొడక్ట్ ఫామ్ చేసేటప్పుడు అని క్వశ్చన్ అనమాట. సో ఇందాక మనం చేసిన ఎగ్జాంపుల్ లిమిటింగ్ రియేజెంట్, ఎక్సెస్ రియేజెంట్, అదేంటి కంప్లీట్ మాస్ రిలేషన్. అంటే మనం మాస్తోనే రిలేట్ చేసుకున్నాం ఎక్కువగా. ఇప్పుడు ఇది సింపుల్గా మనం సింప్లిఫై ఎగ్జామ్ సాల్వ్ చేయాలి అంటే ఇది మనం ఎలా చేయొచ్చు అంటే, సపోజ్ 0.8 grams ఆఫ్ SiO2 అంటే ఎన్ని మోల్స్, 1 mole కదా. ఇన్ ది సేమ్ వే మరి 28.7 grams అయితే ఎన్ని మోల్స్. సో దట్ విల్ గివ్ యూ 28.7 by 60.80 అంటే దిస్ ఇస్ 0.478 moles ఆఫ్ SiO2. ఓకే, అంటే వాళ్ళు ఇచ్చిన వెయిట్ని మనం సింపుల్గా మోల్స్లో కన్వర్ట్ చేసుకుంటున్నాం అంతే. ఇక్కడ 60 grams 28 grams ఉంది, ఇదేమో 1 mole, ఇది ఎన్ని మోల్స్ 0.478 moles అనమాట. 28.7 grams అంటే 0.478 moles. ఓకే, నెక్స్ట్ H2F2 క్యాలిక్యులేట్ చేస్తే HF మనకు మాలిక్యులర్ వెయిట్ ఎంత, ఆల్మోస్ట్ 20. సో H2F2 అంటే యూ విల్ గెట్ 40 కదా. సో అంటే 1 mole ఆఫ్ H2F2 అంటే 40 grams. దీని కిందే వేస్తాను. 40 grams ఆఫ్ H2F2 అంటే ఏంటి, 1 mole. 1 mole H2F2, ఇది SiO2. సో ఇప్పుడు ఇక్కడ మనకి ఇచ్చిన వెయిట్ ఎంత, 22.6 grams కదా. 22.6 grams ఆఫ్ H2O2 అంటే ఎన్ని మోల్స్, that will be 22.6 by 40.0. you'll get 0.568 moles. Okay, this is H2F2 moles. So after calculation moles of SiO2 and H2F2 we'll go to the main reaction. So every single SiO2 కి మనకి 2 moles of H2F2 కావాలి మనకి ప్రొడక్ట్ ఫామ్ అవ్వాలంటే. బట్ ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేసిన మోల్స్తో వాటి ఇచ్చిన మాసెస్తో ఎంత వచ్చింది, 0.478 మోల్స్కి మనకి 0.568 moles ఆఫ్ H2O2 అనే ఉంది. బట్ యాక్చువల్గా అయితే ఈ రేషియో ఎంత ఉంది మనకి రియాక్షన్ బట్టి 1:2 అంటే ఎంత కావాలి, అప్రాక్సిమేట్లీ 956 కావాలి మనకి యాక్చువల్గా. బట్ ఎంత ఉంది, 0.568 ఉంది, అంటే ఉండవలసిన దానికంటే తక్కువ ఉందన్నమాట. ఓకే, సో అందుకే ఇక్కడ ఉండవలసిన దానికంటే తక్కువ ఉంది, తొందరగా అయితే రియాక్ట్ అయిపోయింది. కాబట్టి ఇక్కడ H2F2 అనేది ఏమవుతుందంటే లిమిటింగ్ రియేజెంట్. H2F2 ఈజ్ లిమిటింగ్ రియేజెంట్. ఓకే, ఇప్పుడు ఇంకో క్వశ్చన్ ఏంటి దాంట్లో అంటే కంప్లీట్గా రియాక్ట్ అవుతుందా లేదా అని. సో ఇక్కడ ఉండవలసిన దానికంటే తక్కువ ఉన్నప్పుడు ఇది కంప్లీట్గా రియాక్ట్ అవ్వదు కదా. సో ఇట్ డస్ నాట్ రియాక్ట్ కంప్లీట్లీ విత్ 0.568 grams ఆఫ్ moles ఆఫ్ H2O2 బికాస్ ఇట్ ఈస్ లెస్ దాన్ రిక్వైర్డ్. ఓకే, దిస్ ఈస్ ద వే ఆఫ్ యువర్ ఆన్సర్ ద క్వశ్చన్. ఓకే స్టూడెంట్, దిస్ ఈస్ అబౌట్ లిమిటింగ్ రియేజెంట్ అండ్ ఎక్సెస్ రియేజెంట్. డూ ప్రాక్టీస్ మోర్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్. యాక్చువల్లీ పర్సంటేజ్ కూడా నేను వీడియో చేశాను, బట్ ఇట్ బికేమ్ more lengthy. That's why I will post it in another video. Okay, thanks for watching. Please subscribe my channel.